హాయ్. మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన వేదాలకి వక్ర భాష్యం అని చెప్పాడు. ఈయన బ్రిటిషర్, తెల్లదొర. వేదాలకి వక్ర భాష్యం చెప్తూ గ్రంథాలు రాశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా 1986లో మ్యాక్స్ ముల్లర్ తన భార్యకు రాసిన లేఖలో రాసిన విషయం ఏంటంటే, వేదాలకు నేను చేస్తున్న ఈ అనువాదం మునుముందు ఇండియా తలరాతపై గొప్ప ప్రభావం చూపిస్తుంది. వేదాలు వారికి తల్లి వేరు, దానిని సమూలంగా పెకలించడమే నా కర్తవ్యం అని ఆయన రాశాడు. అంటే చూడండి, వేదాలని సమూలంగా పెకలించేసేయడమే నా కర్తవ్యం అని చెప్పి దాని వేదాలకి వక్ర భాష్యం రాశారు. ఆ మ్యాక్స్ ముల్లర్ రాసిన వేదాలకి వక్ర భాష్యం ఏదైతే రాశారో దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా వేదాల గురించి పిచ్చివాగుళ్ళంతా వాళ్ళందరూ కూడా ఇలాంటి పుస్తకాలు చదివే హిందువుల మీద దుమ్మెత్తిపోస్తుంటారు. అయితే ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి మ్యాక్స్ ముల్లర్కి గౌరవిస్తూ భారతదేశం ఒక స్టాంపును రిలీజ్ చేసింది. 1974 జూలై 15న ఇతని మీద పోస్టల్ స్టాంపు విడుదల చేసింది భారతదేశం. అంటే మనం ఎంత బానిసత్వంలో ఉండిపోయాము, మన దేశాన్ని సర్వనాశనం చేద్దామని ప్రయత్నించిన వాళ్ళు, మన దేశ సంస్కృతిని నాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళు, మన వేదాలని సర్వనాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళ మీద మన దేశంలో స్టాంపులు విడుదల చేశారంటే అట్లాంటి ప్రభుత్వాలు ఎట్లాంటి ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అట్లాంటి ప్రభుత్వాలను కనుక మళ్ళీ తెచ్చుకుంటే మనం దెబ్బతినిపోతాం. మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ వాడే ప్రభుత్వాలను తెచ్చుకుంటే మనం దెబ్బతినిపోతాం. ఇప్పటికే భారతదేశంలో హిందువులు చాలా రాష్ట్రాల్లో మైనారిటీలుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడే ఇంకొక వీడియోలో కూడా అది చెప్పాను. దానికి తోడు ఇట్లా మనం బానిస మనస్తత్వాన్ని కంటిన్యూ చేస్తే ఎక్కువ రోజులు ఈ భారతదేశం కూడా హిందువులకి ఆవాసంగా ఉండదు. అందరూ తలోదుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. తస్మాత్ జాగ్రత్త హిందువులారా.